సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే P4 సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ P4 సర్వేకు రూపకల్పన చేయడం జరిగిందని, ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే సర్వేను వేగవంతంగా చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు P4 సర్వేపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చి అవగాహన కల్పించాలన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేయాలన్నారు. అట్టడుగున ఉన్న పేద కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం P4 విధానం లక్ష్యమని ఆయన వివరించారు. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఓ గణేష్, కృష్ణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త కె. రవికాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవాలలో హిందువులపై ముస్లింల దాడిని ఆయన ఖండించారు. పెడన పట్టణంలోని శ్రీ గంగాపార్వతీ సమేత అగస్తేశ్వరస్వామి దేవస్థానంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నాదెండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, హిందువులపై జరిగిన దాడి చాలా బాధాకరమని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మరొకసారి ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కోరారు. హిందూ దేవాలయాలలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను నాదెళ్ల కోటేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజక్. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో ఒక హిందువుల ఊరేగింపులో, వీరభద్రస్వామి ఊరేగింపులో ముస్లిమ్స్ వచ్చి రాళ్లతో దాడి చేయటం, అడ్డుకున్న పోలీసుల మీద కూడా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ చైతన్య వేదిక నుంచి, అన్ని హిందూ సంఘాల నుంచి. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఊరేగింపులో నినాదాలు చేస్తుంటే 500 మంది పిల్లలు, కుర్రవాళ్ళు చేరి రాళ్లదాడి చేశారని చెప్పి నిన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. పర్మిషన్ తీసుకుని చేస్తున్న ఊరేగింపులో ఒక ఏరియాలో 500 మంది పిల్లలు, కుర్రవాళ్ళు ఎలా గ్యాదర్ అయ్యారు అనే విషయం మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి, సనాతన కాలం నుంచి, ఆది కాలం నుంచి కూడా సనాతన ధర్మే పరిడి వెళుతుంది. అటువంటి సనాతన ధర్మ ప్రచారంగా నేను మీ ముందుకు వస్తున్నాను. సనాతన ధర్మావలంబులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నా పేరు పంచుమర్తి రవికుమార్. ఇదే పెడన గ్రామంలోనే, ఇది గ్రామం ఒకప్పుడు, ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడే చదువుకున్నాం, ఇప్పుడు పట్టణం అయింది. కానీ అందరూ సుహృద భావంలో, స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఈ సమాజంలో కొంతమంది ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తూ దాడి చేస్తూ ఉన్నారు. గత 3 నెలల క్రితము వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనం ముందు రోజు నాదెళ్ల కోటేశ్వరరావు గారి ఇంటి మీద దాడి జరిగింది. 300 మంది అర్ధరాత్రి పూట వచ్చారు. ఒక్క హిందువు ముందుకు వచ్చి ఖండించలేదు. అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా మన హిందువుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా పండుగ సందర్భాల్లో. వాళ్ళు పండుగలు చేసుకున్నప్పుడు మనం ఏం చేయట్లేదే, వాళ్ళు రోడ్డు మీద ఊరేగింపులు వెళ్తున్నప్పుడు మనం ఏం చేయట్లేదే. కానీ మన పండుగలప్పుడు, మన ఊరేగింపులప్పుడు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దీని వెనకాల కారణం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? మైనారిటీలు అని చెప్పి రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తే మెజారిటీగా ఉన్నటువంటి మా సనాతన ధర్మావలంబకులు హిందువులు ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ ఔరంగజేబు నాయకత్వం జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఔరంగజేబు వారసులు ఇప్పటికీ పరిపాలిస్తూ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. చదువుకున్న పాఠశాలను మరువక
గుర్తుంచుకొని పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న మట్టా రాధాకృష్ణమూర్తి అభినందనీయుడని ఉపాధ్యాయులు అన్నారు. చదువుకున్న పాఠశాలను మరొక గుర్తుంచుకొని పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న మట్టా రాధాకృష్ణమూర్తి అభినందనీయుడని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పెడనలోని భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ స్కౌట్ విద్యార్థులకు 10,000 రూపాయలు ఖరీదు చేసే యూనిఫామ్ పూర్వ విద్యార్థి ఇంటర్మీడియట్ జిల్లా విశ్రాంత అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. మట్టా రాధాకృష్ణమూర్తి గారు మన పాఠశాలలో రావటం, మరి పూర్వ విద్యార్థిగా కాకుండా మరి పూర్వ అధికారిగా కూడా వచ్చి ఈ పాఠశాలకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చేటి విధానంలో ఆయన ఉండటం అనేది మన అందరం కనిపించలేని విషయం. చాలామంది చదువుతారు, వెళ్తారు, కానీ ఆ పాఠశాలను గుర్తుంచుకునే అవకాశం అయితే ఏమీ ఉండదు. అలాగే ధనం ఉండటం అనేది ఒక గొప్ప విశేషం. దాని దాన ధర్మాన్ని చేసేది మీకు బుద్ధి కలిగి ఉండడం అనేది అంతకన్నా గొప్ప విశేషం. మరి అలాంటి విషయాల్లో అనేకమైన సందర్భాల్లో ఈ పాఠశాలకి వాటర్ ట్యాంక్స్ కానీ ఆ ఇతర గేట్ దగ్గర నీళ్ళు లేకుండా ఏది రోడ్డు ఉపయోగించడంలో కానీ పడుతూ, అలాగే మరి బీరువాలు ఇవ్వడము, మరి కంప్యూటర్ సిస్టమ్ ఇవ్వడం, పనిలో పనిగా స్కౌట్ యూనిఫామ్ కూడా కొంతమందికి ఇవ్వాల్సినది. ఆ స్కౌట్ యూనిఫామ్ నేను డొనేట్ చేశాను. ఈరోజు మిగతా కొంతమందికి కూడా ఈ స్కౌట్ యూనిఫామ్ ఇవ్వడానికి నేను మీ ముందు నిలబడ్డాను. సో నేను కోరుకునేది ఒకటే, ఈ పాఠశాల బాగా పురోగతి చెందాలని చెప్పేసి, ప్రవేశాలు దీనిలో బాగా జరగాలని చెప్పేసి, ఒకప్పుడు 1000 స్ట్రెంత్ ఉండేది ఇక్కడ కడవలో భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ పాఠశాల అంటే అది ఒక బ్రాండ్ అన్నమాట. మేము చదువుకున్న దగ్గర నుంచి ఎప్పుడు కూడా 1000 తగ్గలేదు. మరి ఇవాళ స్ట్రెంత్ కొంత తగ్గింది అంటే చుట్టుపక్కల పాఠశాలలు ఉన్నాయనుకోండి, వాటిలో వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ కూడా మనం టీచింగ్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నట్లయితే మరి ఇక్కడ స్టూడెంట్స్ చేస్తారు. ఇది మనందరి బాధ్యత. మరి ఇక్కడ బాగా స్టూడెంట్స్ చేరితే పేదలకు ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనేది ప్రభుత్వ పాఠశాల. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏపీ అర్చక పురోహిత సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏపీ అర్చక పురోహిత సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. గత వైసీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి బీసీ కార్పొరేషన్లో విలీనం చేశారని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లొల్లా కుటుంబశాస్త్రి ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వినతి చేశారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి సాయి అభిషేక్ శర్మ, విజేంద్ర శర్మ, భాస్కర శర్మ, సాయి శర్మ, రాంప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణులందరికీ కూడా అనేకటువంటి పథకాలు అనేవి ఉండేవి. 2014, 2019 మధ్యలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులందరికీ కూడా చాలా వరకు లబ్ధి చేకూరింది. గరుడా పథకం మరణించిన వారికి, మరణించిన బ్రాహ్మణ కుటుంబంలో 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవారు. అలాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. అన్నీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే వేమూరి ఆనంద సూర్య గారు అనేక మంది చైర్మన్లుగా వచ్చారు. ఆ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులందరికీ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్లో కలిపేయడం వలన కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి పథకాలు ఏవి కూడా బ్రాహ్మణులకి రావడం అనేది జరగలేదు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరలా పునః బ్రాహ్మణ కార్పొరేషన్ని వేరు చేసి, బీసీ కార్పొరేషన్ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ వేరు చేసి బ్రాహ్మణులందరికీ కూడా తగమంది బ్రాహ్మణులకి అలాగే లబ్ధి చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. అనేకమంది ఉపాధి పథకాలు కూడా కార్పొరేషన్ ద్వారా ఉన్నాయి. నిరుద్యోగులైన బ్రాహ్మణులకి ఉపాధి అవకాశాలు, అలాగే స్కాలర్షిప్లు, అలాగే చనిపోయిన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా పూర్వం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళా ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా. వైద్యురాలిగా సేవలందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ శాంతి సేవలు అభినందనీయమని
ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. వైద్యురాలిగా సేవలందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ శాంతి సేవలు అభినందనీయమని ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నర్రా సుధారాణి, అన్నేరాణి, సూర్యకుమారి కొనియాడారు. క్లబ్ చేపట్టిన మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ డయాబెటిక్ వైద్య నిపుణులు పి. శాంతిని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ వివిధ వృత్తులలో విశిష్ట సేవలందిస్తున్న వారిని ఉచిత రీతిన సత్కరించి గౌరవిస్తూ క్లబ్ ప్రోత్సహిస్తుందన్నారు. కమిటీ సభ్యులు రమాదేవి, ఉషారాణి, శ్యామల, డాక్టర్లు పి. కస్తూరి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. చరణ పూర్ణిమ డయాబెటిక్ హాస్పిటల్ గుమ్మంలో అడుగు పెట్టగానే అక్కడ ఒక స్వచ్ఛమైన శ్వేత సౌందర్య వదనంతో నిండు జావిల్లి వలె వెన్నెలలు కుమ్మరిస్తూ తుషార శీతల ప్రశాంత సరోవరంలోని కలువ పువ్వులాగా దర్శనమిస్తారు డాక్టర్ పులుకొల్లు శాంతి. అవును నిజం వృత్తిని ప్రవృత్తిని 41వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్లో ఆక్రమణలు తొలగించి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయవలసిందిగా ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 41వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్లో ఆక్రమణలు తొలగించి రోడ్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఆక్రమణలను గతంలో అధికారులు కూల్చివేసినా సదరు శకలాలు ఇంకా అలాగే ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించిందని వారు వాపోయారు. ఇంకా కొన్ని ఆక్రమణలు తొలగించాల్సి ఉందని, వాటిని కూడా తొలగించి రాజీవ్ నగర్లో రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. మరి ఇళ్ల స్థలాలు అయితే అలాగే ఉండే కానీ 30 సంవత్సరాల మట్టి మేము కట్టుకోవడానికి మాకు దారి లేదు, ఒక ట్రాక్టర్ రావడానికి లేదు, ఏదైనా కార్యక్రమానికి షామియానా వేసుకోవడానికి కూడా మాకు ఎటువంటి ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఇక్కడైతే ఖాళీ లేదండి. మాకు ఈ రోడ్డు మాత్రం కంపల్సరీగా వేయించాలని అడుగుతున్నామండి. రోడ్డు ఆక్రమించేసి మాకు నడవడానికి కూడా ఖాళీ ఇవ్వట్లేదండి. మీరు దారి ఇవ్వట్లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా దారి ఇవ్వట్లేదు. మీరు దయచేసి మా యందు దయ ఉంచి మాకు రోడ్డు ఆక్రమణ తొలగించిన ఆక్రమణ కూడా మళ్ళీ ఆపేరండి. అలాంటిదాన్ని మరి మీరు క్లియరెన్స్గా చేయమని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి గతంలో అర్జీ పెట్టగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ఆక్రమణలో ఉన్నదాన్ని కొంత తొలగించారు. అయినప్పుడు కూడా మిగతాది కూడా తొలగించకుండా అలాగే ఉంచి వేశారు. మేము వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా ఈ రోడ్లో పిల్లలు వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. మా యందు దయించి కలెక్టర్ గారు రోడ్డు మచిలీపట్నంలో ఇటుపక్కన ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఆక్రమణలో ఉన్నావో తొలగిస్తున్నారో మావి కూడా తొలగించి ఈ ఆక్రమంగా వేసినటువంటి ఇల్లుని తొలగించవలసిందిగా కోరుతున్నాం. 41వ డివిజన్ కిల్ల బలరామపేట రాజీవ్ నగర్ కాలనీలోని రోడ్డు ఆక్రమణలో కొన్ని ఇళ్ళు నిర్మించారు. వీటిని గతంలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు కొన్ని ఇళ్ళని తొలగించారు. మరి ఇంకా కొన్ని ఇళ్ళని ఈ ఆక్రమణను తొలగించాలి. మరి ఇప్పుడు మేము వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి రోడ్డు తీసినప్పటికి కూడా మిగతాదంతా కూడా మళ్ళీ ఆక్రమించి వెళ్ళటానికి దారి లేకోకుండా చేశారు. ఈ ఆక్రమణని తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.